కళా ప్రపూర్ణ డాక్టర్ నిక్కినేని రాధాకృష్ణమూర్తి గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర 28వ భాగం 16/4/24 నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలు అయిపోయాయి. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నాటక రంగం. మోతేవారి మోతుబరి తనమన్నారు. 1885-90 మధ్య కాలం, అంటే 5 ఏళ్ల వామన భట్ట జోషి గారు హిందీ నాటకాలను ఏలూరులో ప్రదర్శించారు. ఆనాటికి సంస్కృత నాటకాలు కానీ తెలుగు నాటకాలు కానీ ఆంధ్రదేశంలో అంతగా అమల్లో లేదు. ఆనాడు ఏలూరులో బుద్ధిరాజు వారు ఒక హాలు నిర్మించిన తరువాత నాటక ప్రదర్శించాలనే ఉత్సాహం కొంతమందిలో కలిగి ఏలూరులో జమీందారులైన మోతే నారాయణరావు నాటక కళను ఆదేశాన్ని జాతిని ఎలా ముందుకు తీసుకెళ్లవచ్చునో చిన్ననాడే అవగాహన చేసుకున్నారు. ఆయన విదేశీ యాత్రలు చేసి ఆయా దేశాల్లో ఉన్న నాటక కళారీతుల్ని గ్రహించి ఏలూరులో సీతారామాంజనేయ నాటక సమాజాన్ని స్థాపించి ఆంధ్రదేశంలో అప్పటికే పేరు ప్రతిష్టలు సంపాదించి అనేక మంది నటీనటుల్ని సమకూర్చి వాళ్ళకి వాళ్ళ స్థాయిని అనుసరించి జీతాలు ఏర్పాటు చేసి ఏలూరు పెదవాడ నాటక రంగ స్థలాలను నిర్మి ఎంతో కట్టుబాట్లతో ఆదర్శప్రాయంగా నాటకాలు ప్రదర్శించారు. ఎంతో మంది కవుల్ని, కళాకారుల్ని, చిత్రకారుల్ని, నృత్యకారుల్ని, సంగీత దర్శకుల్ని అందరి అభిమానం పొందిన ఆదర్శ నటుల్లో ఎడవల్లి సూర్యనారాయణ, ఉప్పులూరి సంజీవరావు, కడియాల రత్తయ్య, ఆరణి సత్యనారాయణ, ఆలమూరి పట్టాభిరామయ్య, కొచ్చెర్ల కోటరంగారావు, పంచాంగం వెంకటరామాంజాచార్య, కపిలవాయి రామనాథశాస్త్రి, అద్దంకి శ్రీరామూర్తి, బుద్ధిరాజు లక్ష్మణరావు, ముందులూరు కృష్ణారావు, జాగర్లమూడి లక్ష్మీ నరసింహారావు, జొన్న విత్తల శేషగిరిరావు మొదలై కొడాలి చంద్రమౌళీశ్వరరావు, దుగ్గిరాల సత్యనారాయణ, నీలగంటి కోటేశ్వరరావు, నంబూరి శ్రీనివాసరావు, మద్దాలి రామచంద్రరావు, ఏ పూర్ణిమ, కొచ్చెర్ల కోట సత్యనారాయణ, ఎస్వి రంగారావు సినిమా, ఆరణి సత్యనారాయణ సినిమా, సిహెచ్ నారాయణరావు సినిమా, వి బాలకృష్ణ మొదలైన వాళ్ళు నటీనటులు పనిచేశారు. నర్సాపురం హిందూ నాటక సమాజం. నర్సాపురం నాటక రంగ చరిత్ర ప్రసిద్ధమైన 1902 సంవత్సరంలో పూనా నుండి సాంగ్లీ హిందూ నాటక సమాజం వచ్చి నర్సాపురం కళాకారుల్లో ఉత్సాహాన్ని పెంచి ఆర్యానంద హిందూ నాటక సమాజాన్ని బుద్ధిరాజు బ్రహ్మానందం, బొమ్మకండి కృష్ణమూర్తి, మామిళ్లపల్లి కేశవాచార్యులు మొదలైన వాళ్ళు స్థాపించి పూనా వారు నాటకాలు ప్రదర్శించిన పందిర్లోని హిందీ నాటకాలు ప్రదర్శించారు. ఈ సమాజ నటులకు బందర్ నేషనల్ థియేటర్స్కు చెందిన సుప్రసిద్ధ నటుడు ముగిలి గిద్దల రామానుజరావు నాట్య శిక్షణ ఇచ్చేవాడు. అలాగే వీరికి సహాయంగా జానకి రామయ్య పంతులు గారు పనిచేసేవారు. ఈ సమాజంలో బొమ్మకంటి కృష్ణమూర్తి గారు నాయక పాత్రలు వేసేవారు. వీరు ప్రదర్శించిన నాటకాలు కందుకూరి వారి అభిజ్ఞాన శాకుంతల, హరిశ్చంద్ర, వడ్డాది సుబ్బరాయుడు గారి వేణీ సంహారం, అనంతరావు గారి అజ్ఞాతవాసం చెప్పుకోవాలి. 1905 సంవత్సరంలో బొమ్మకంటి కృష్ణమూర్తి గారు తణుకు సమాజంలో, తర్వాత పిఠాపురం సమాజంలో వెదురుమూడి శేషగిరిరావు గారితో కలిసి పనిచేశారు. నర్సాపురం నాటక రంగంలో కొన్ని శతాబ్దాలు నాటక రంగం అంతగా వృద్ధి చెందదు. 58లో డాక్టర్ పొన్నపల్లి సుబ్రహ్మణ్యం గారు నర్సాపురం నాటక కళా పరిషత్తు స్థాపించి ప్రతి 7 నాటికల పోటీలు నిర్వహిస్తూ ఉత్తమ ప్రదర్శనానికి 1116 బహుమతిస్తున్నారు. తేజోమయ విజ్ఞాన సమితి, సర్వోదయ నాట్య కళా సమితి, శాంతిశ్రీ నాట్య మండలి, రాజ్ కమల్ కళామండలి, అలాగే
నాట్య ప్రభావం మొదలైన నాటక సమాజాలు నడవబడి ఈ సమాజంలో వేపూరి నరసింహారావు, పొన్నపల్లి సుబ్రహ్మణ్యం, పూపూరి తారక వెంకటరమణ, పొన్నపల్లి వెంకటేశ్వరులు, దాసం గోపాలకృష్ణ మొదలైన కళాకారులు. భీమవరం ఇక్కడ రామకృష్ణ నాట్య మండలి, శారదా ఆర్ట్ థియేటర్, భవ్య లలిత కళా సమితి, విభజన ప్రజానాట్య మండలి, వాణి లలిత కళా సమితి, నవ్య కళా పరిషత్, రావు ఆర్ట్ థియేటర్, నవ్య కళా నికేతన్ మొదలైన అమెచ్యూర్ నాటక సమాజాలపై పాలగుమ్మి పద్మరాజు, కోడూరు నరసింహం, మల్లాది సూర్యనారాయణ, కె లక్ష్మీనారాయణ మొదలైన వారు నాటక రచయితలుగా ఉన్నారు. సినీ ఆర్టిస్టు రామకృష్ణ భీమవరానికి చెందినవాడే. గీతాంజలి భరత్ పాలకొల్లులో పెనిశెట్టి శ్రీరామూర్తి ఆదర్శ నాట్య మండలిని, మల్లాది సత్యనారాయణ సంస్కార కళా సమితి స్థాపించి ఆంధ్రదేశమంతటా సాంఘిక నాటకాలైన పల్లెబడుచు, కులం లేని పిల్ల, పేద పిల్ల, చెల్లాయి, అన్నా చెల్లెలు మొదలైన నాటకాలను విరివిగా ప్రదర్శి ఇంకా ఆజాద్ థియేటర్, సరస్వతి నాట్య మండలి, విజయశంకర నాట్య మండలి, సాహిని వాహిని థియేటర్స్, జైహింద నాట్య మండలి, స్వతంత్ర భారతి అమెచ్యూర్స్, రాఘవ కళా నిలయం, సాయి నాట్య మండలి, సమతా కళా కేంద్రం, అభ్యుదయ కళా సమితి, సారథి నాట్య మండలి, సర్వోదయ నాట్య మండలి, బాలానంద సంఘం మొదలైన నాటక సమాజాలు పనిచేశారు. ఈ సమాజాల్లో ద్రోణంరాజు నరసింహారావు, పెనిశెట్టి శ్రీరామూర్తి, మల్లా సత్యనారాయణ, రమణాచలం, నల్లా రామ్మూర్తి, అల్లు రామలింగయ్య, కమిటిపాటి శ్రీరామూర్తి, మణ్యం, కొనకోళ్ల సత్యం మొదలైన నటులు పనిచేస్తారు. జనతా నాట్య మండలి, బృందావన కళా సమితి, శ్రీవత్స కళా సమితి, ఆంధ్రకేసరి కళా సమితి మొదలైన నాటక సమాజాలు పనిచేస్తున్నారు. ఈ సమాజాల్లో జీడిగుంట బుచ్చేశ్వరరావు, పామర్తి వెంకటేశ్వరరావు, ఏ రాజగోపాలరావు మొదలైన నటులు పనిచేస్తారు. దేవరకొండ బాలగంగాధర తిలక్, ఆంధ్ర శేషగిరిరావు, ఆమిజాల నరసింహమూర్తి, చెవ్వాది లక్ష్మణనాయుడు మొదలైన నాటక రచయితలు కూడా ఈ సమాజాలకు మంచి దోహదాన్ని. తాడేపల్లిగూడ 1957లో లలిత కళా సమితి ఏర్పడి పనిచేస్తాం. మారంపల్లికి చెందిన చిత్తదల్లు పెద వెంకటరత్నం, వైదేహి, ఇందువదన, చిన వెంకటరత్నం మొదలైన కళాకారులు నృత్య విద్యలో ఆరితేరు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు మసల సూర్యచంద్రరావు, సుప్రసిద్ధ స్త్రీ పాత్రధారి బండారు వెంకటేశ్వర్లు, సుప్రసిద్ధ నటి పుష్పవల్లి మొదలైన కళాకారులంతా తాడేపల్లి గూడానికి చెందినవారు. ఇరవై 30 తీసుకో. కొవ్వు ఐఎల్టీడీ కంపెనీ, డ్రామాటిక్ అసోసియేషన్, జైహింద్ క్లబ్ పనిచేశారు. సిహెచ్బి కామేశ్వరరావు, మహిపాల వెంకటరామన్న, ఎన్ వీరభద్రం, ఉప్ప నరసింహమూర్తి మొదలైన నటులు పని. ప్రసిద్ధ నటి పసుపురేటి కన్నాంబ, సినిమా నటి మాలతి కూడా అక్కడి. తూర్పు గోదావరి జిల్లా నవాబు దేవిడీలో నాటకాల కోలాహలం. 1887లో రాజమండ్రి ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ మాస్ దొరగారు ఆయన పర్యవేక్షణతో విద్యార్థుల చేత మర్చెంట్ ఆఫ్ వెనీస్ నాటకాన్ని ప్రదర్శింపజేసి పాత్రధారుడుగా సత్యరాజు మృత్యుంజయరావు, పారుపల్లి అచ్యుతరామూర్తి, కల్లాప్రగడ సీతారామారావు, చిలకలపూడి సీతారామయ్య మొదలైన వాళ్ళు. ప్రదర్శన నవాబు దేవిడిలో జరిగినట్టు రాజమండ్రిలో ప్రప్రదంగా ఇంగ్లీష్ నాటకాలు ప్రదర్శించడం అదే మొదలని చిలకమతి లక్ష్మీనరసింహం గారు స్వీయ చరిత్రలో రాసుకున్నారు. 1889 నాడు అంటే టంగుటూరు ప్రకాశం గారు రాజమండ్రి చేరేనాడు దాసు మాధవరావు,
కందుకూరి వెంకటరత్నం మొదలైన వాళ్ళు ఆంగ్లంలో షేక్స్పియర్ నాటకాలు ఆడేవారు. ప్రకాశం గారి స్వీయ చరిత్రలో ఆంధ్ర నటకేసరి టంగుటూరి, రాజమహేంద్రవరంలో ఇమ్మానేని హనుమంతరావు నాయుడు, ఆంధ్రకేసరి టంగుటి ప్రకాశం పంతులు, చిలకమర్తి లక్ష్మీ నరసింహ కవి, వడ్డాది సుబ్బారాయుడు మొదలైన మహామహులు 1885-90 సంవత్సరాల ప్రాంతం హిందూ నాటక సమాజాన్ని స్థాపించి క్రమశిక్షణతో ప్రముఖులైన విద్యావేత్తలంతా పాత్రలై ఈ సమాజం వారు తెరలు, దుస్తులు మొదలైన అలంకారాల కంటే అభినయానికే ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తూ ఉండే. వడ్డాది సుబ్బారాయుడు గారు వేణి సంహార నాటకంలో అశ్వత్థామ పాత్ర అద్భుతంగా పోషించి, టంగుటూరి ప్రకాశం పంతులుగా స్త్రీ పురుష పాత్రలు రెండూ వేశారు. నాటక కళకే అంకితమైన నాగేశ్వరరావు గున్నేశ్వర్, తర్వాత ఎస్ గున్నేశ్వరరావు కృతి వెంటి నాగేశ్వరరావు గారి యాజమాన్యంలో ఒక పెద్ద సంస్థ ఏర్పడి కృష్ణా గోదావరి జిల్లాలో సమర్థులైన నటులందరూ ఈ సమాజంలోకి ఆకర్షింప ఉత్తమంగా సమాజం ప్రదర్శించడమే కాక వారి సమాజాన్ని చక్కని శిక్షణాలయంగా తయారు చేశారు. గున్నేశ్వరరావు గారు నాటకాలు వ్యాపార స్వాధులలోకి దించారు. నటులకు, సాంకేతిక నిపుణులకు జీతాలు ఇచ్చేవారు. గున్నేశ్వరరావు, నాగేశ్వరరావు గారులకున్న యవ్వన వ్యాపదాస్తిని నాటక కళకే వినియోగం. వీరు ప్రదర్శించిన నాటకాలన్నీ జనరంజకాలు, మంచి మంచి పార్సీ మట్లతో పాటలు, పద్యాలు, సంగీ నాటకాన్ని చక్కగా తయారు చేసేవారు. వీరి నాటకానికి పాటలు వ్రాసే బాధ్యత పాపట్ల కాంతయ్య గారు. వస్తుతః సంగీత విద్వాంసులు, అవసరమైతే హార్మోనియం వాయిస్తేవారు. ఎక్కువ కాలం హైదరాబాద్ సంస్థానంలో ఉన్న స్వగ్రామం కృష్ణా జిల్లా జగ్గేరు. వీరు ఆనాడు ఏర్పరిచిన కీర్తన మట్టులు ఈనాటికి అమల్లో ఉన్నాయి. వారి పాటలు ఆనాడు అశేష ప్రజానీకాన్ని ఆకట్టుకున్నాయి. ముప్పిడి జగ్గరాజు గారు స్త్రీ పాత్ర ఎలా అభినయించేవారో ఒక బొమ్మ. అంతేగాక ప్రతిభావంతుడు పార్సీరావు, అంతేగాక విచిత్రమైన మంచితరలు, చింటి కోట్లతో కనుల పండుగగా ప్రదర్శనలు. ఈ బాధ్యతలన్నీ నిర్వహించడానికి పార్సీ యువకుడే ఏఎస్ రాముని తీసుకొచ్చారు. సమాజం ప్రదర్శించే ప్రతి నాటకానికి కావలసిన తెరలను, దుస్తులను దీంతోనే తయారు చేయించారు. వీరి నాటకాలు, నృత్య ప్రదర్శనలుండేవి. ఏ దర్బారు సీను అయితే 30 మంది పరివారం హాజరయ్యారు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా సీన్లు మారిపోయి సకాలానికి నాటకం ప్రారంభించబడి ఆగిపోయాయి. ఏ ఒక్క నటుడు సంభాషణ తడుముకోవటం కానీ, పోర్షన్ రాక నిలబడటం కానీ జరిగేది కాదు. మధ్య విరామ సమయాల్లో ఏఎస్ రామ్ గారు ఫార్సులు చేస్తూ ప్రేక్షకులు ఆనందింపజే. ప్రదర్శనా కాలంలో ఏ విధమైన అల్లరి బయలుదేరినా గున్నేశ్వరరావు గారు వచ్చేసరికి నిశ్శబ్దమైంది. అలా గున్నేశ్వరరావు, నాగేశ్వరరావు గారు ఆదర్శంగా నాటక సమాజాన్ని భీముడి వేషంలో దుమ్మేటి సూర్యనారాయణ గారు ఎలా ఉండేవారు. కృతి వెంటి వారి కొత్త నాటక సమాజ్. కొంతకాలానికి వీళ్ళిద్దరికీ భేదాభిప్రాయాలు. నాగేశ్వరరావు సొంత నాటక సమాజాన్ని ఏర్పడి ఆంధ్రదేశం అంతటా తిరిగి నాటకాలు. వీరి సమాజంలో ఎంతో కట్టుదట్టంగా నడిచేది. సమాజ సభ్యులందరూ సమాజం ఏర్పాటు చేసిన హాస్టల్లో ఉండేవారు. నటులు ప్రతిరోజు ఉదయం 5 గంటలకు స్వర సాధన చేయాలి. పాత్రధారులు వాళ్ళకి ఉన్న పోషణ చదువుతూ ఉచ్చారణ, హావభావాలు సాధకాలు చేయాలి. నాగేశ్వరరావు సమాజ సభ్యులందరినీ కన్న బిడ్డలుగా చూసేవారు. ఈ విధంగా వారి సమాజం 12 ఏళ్ళు అవిచ్ఛిన్నంగా దాదాపు 150 మంది నటులు తయారు.
డజను మంది హార్మోనిస్టులయ్యారు. ఆయన అనేక ఔత్సాహిక నాటక సమాజాలకు ఆదర్శప్రాయుడు. రంగూన్, నైజాం మొదలైన ప్రాంతాల్లో కూడా నాటకాలు ప్రదర్శించే అనేక మంది సంస్థానాధిపతులకు సత్కారాలు పొందారు. మానేపల్లి కవి 1898 ప్రాంతంలో మానేపల్లి వాస్తవ్యులైన ధరణి ప్రగడ సూరయ్య గారు నేషనల్ థియేటర్ నాటక సమాజాన్ని స్థాపించారు. వారి ఊరు పేరును బట్టి వారి కంపెనీగా స్థిరపడిపోయి నేషనల్ థియేటర్ పేరు మీద ఎన్నీసుపేటలో ఒక థియేటర్ కట్. మొదట్లో వృత్తి నాటక సమాజంగా వర్ధిల్లిన నాటక సమాజం ఇదేనని ఈ సమాజంలో అంబడిపూడి కోటయ్య, ముప్పుడి జగ్గరాజు ప్రసిద్ధ నటులు. నాయక పాత్రధారులు అంబడిపూడి కోటయ్య గారు అందవేసిన చెయ్యి, పురద్రుపి, కంచు కంఠం పాటతో నటనలు నాయకి పాత్రలో ముప్పిడి జగ్గరాజు ఆనాడు అనన్యమైన పేరు ప్రఖ్యాతులు. ఆయన స్త్రీ పాత్రధారణలో చాలామంది ముగ్ధులు చేయారు. అభినయంలో, నడకలో, వయ్యారంలో, ఒడుపులో, ఒద్దికలో స్త్రీయే ఈ పాత్ర ధరిస్తోందా అన్నంతటగా భ్రమలో ముంచారు. దాదాపు ఈ సమాజం వీరిరువురు అండదండలతో 19, 11, 12 వరకు జేగీయమానంగా శ్రీపాద కామేశ్వరరావు గారి ఎమచ్యూర్స్ అనే నాటక సమాజాన్ని స్థాపించి నటులకు శిక్షణ ఇచ్చి నాటకాలు ఆడించారు. వీరి సమాజంలో ప్రముఖ నటుడిగా పేరు పొందినవారు అంకరాజు రామారావు. వీరు నాయక పాత్రలు. ఏలూరుపాటి వెంకటరత్నం గారు నాయిక పాత్రలు. రాజమండ్రి నాటక రంగంలో బ్రహ్మాజోశ్వర సుబ్బారావు, అంకరాజు శంకర్రావు, వెల్లంకి వెంకటేశ్వర్లు మొదలైన ప్రసిద్ధి. 1950లో లలిత కళా నికేతన్ స్థాపించబడి ప్రతి ఏడాది నాటిక పోటీలు జరిగి ఔత్సాహిక నాటక సమాజాలు ఉత్సాహాన్ని ఇవ్వటమే కాదు అనేక మంది కళాకారులను సన్మానిస్తూ 1950లో రాఘవ కళా సమితి స్థాపించబడి అనేక సాంఘిక నాటకాలు ప్రదర్శించి ఈ సమాజం ఆంధ్ర నాటక కళా పరిషత్తు సభల్లో అనేక పరిషత్తుల్లో ఎన్నో బహుమానాలు సంపాదించారు. ఈ సమాజాన్ని డాక్టర్ జి రాజారావు, యాసంరెడ్డి వెంకట్రావు అమోఘంగా విఎస్ రావు 1955లో వెంకటేశ్వరరావు మెమోరియల్ క్లబ్ స్థాపించి సాంఘిక నాటకాలు. శ్రీ మేడూరి వెంకన్న గారు 57లో ఎంవి థియేటర్ స్థాపించి ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ నాటక సమాజంలో అందరూ రైల్వే ఉద్యోగులు. వీరు అనేక స్టేజీ నాటకాలు పెట్టి బ్రహ్మాజోశ్వర సుబ్బారావు హరిశ్చంద్రలో కాటి కాపరిగా ఎలా ఉన్నారో చూడండి. యాభైనాడులో ఉపాధ్యాయ మిత్ర బృందం అనే నాటక సమాజాన్ని మారిశెట్టి నాగేశ్వరరావు, కడిదిండి నరసింహారావు మొదలైన వాడు. 53లో ఆంధ్ర థియేటర్ ఫెడరేషన్ కొప్పరపు సుబ్బారావు, డాక్టర్ రాజారావు, వేదుల జగన్నాథరావు మొదలైన వాడు స్థాపించి విజయవాడ, రాజమండ్రిలో నాటక పాఠశాలలు కూడా పైన వివరించినవే కాదు. రాజమండ్రిలో వీర వెంకన్న ఆర్ట్ థియేటర్, విశ్వకళా సమితి, ప్రజానాట్య మండలి, రామలక్ష్మణ ఆర్ట్ థియేటర్, కేవీ నాట్య మండలి, వీరేశలింగం ఆర్ట్ థియేటర్, జయలలిత కళా సమితి, నవజీవన సమితి, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డ్రామాటిక్ అసోసియేషన్, అభ్యుదయ కళా సమితి, హరకుసుమ థియేటర్ మొదలైన ఔత్సాహిక నాటక సమాజాలు చురుకుగా నటీనటులు అంకరాజు శంకర్రావు, డాక్టర్ జి రాజారావు ఆ తర్వాత మరి జమునని పరిచయం చేసింది ఆయన. వేడసన మెట్ల కొండలరావు, ఓలేటి నారాయణమూర్తి, దోడనరాజు, జనకామేశ్వరరావు, మోతిళ్ళ మల్లికార్జునరావు, విఆర్ శ్రీపతి, కాపుగంటి రమణారావు, శ్రీపాద పట్టాభిరామారావు, వేమూరి నాగేంద్రం, అలాల్ రామారావు, వై శేషగిరిరావు, ఆర్ వెంకట్రావు, ఎస్ వెంకటరావు, కె వీర్రాజు, ఎండి అబ్దుల్లా, సప్పారామారావు, కుంపెల్ల పేరయ్య సోమయాజి, అమిలిపాడి వీరయ్య, కుమారి లక్ష్మీ శాంత, నెల్లూరు నాగమణి, కుబా నరసింహమూర్తి, ఎంవిఎస్ చారి
శేషుకుమారి, అమర్నాథ్, శంకరమంచి, జానకి తెలుసు కదా, బాబ్జీ, ఎన్ఏ కాంచన్, చంద్రశేఖరం మొదలైన కళాకారు రాజమండ్రి నాటక రంగంలో వెలుగు. ఆంధ్ర థియేటర్స్ ఫెడరేషన్. ఈ థియేటర్ ఫెడరేషన్ పూర్వ చరిత్ర ఏం లేదు. 52లో కొప్పరపు సుబ్బారావు, డాక్టర్ రాజారావు, వేదుల జగన్నాథారావు మొదలైన అందరూ కలిసి ఆంధ్రదేశంలో ఉన్న నాటక సమాజాలన్నిటి ఒక సమాఖ్యగా ఏర్పాటు చేసి అభివృద్ధి పరచాలనిస్తారు. రాజమండ్రిలో దీని ప్రథమ మహాసభ జరిగింది. మల్లా సహాని వంటి ప్రసిద్ధ నటులు సభకు హాజరై గంభీర ఉపన్యాసాలు ఇచ్చారు. 100 నాటక దళాలు ఈ సమాజంలో అనుబంధ శాఖలుగా చేరాయి. థియేటర్స్ ఫెడరేషన్ తరఫున విజయవాడలో, రాజమండ్రిలో నాటక పాఠశాలలు నడిపారు. నాట్యకళకు సంబంధించిన అనేక విషయాల మీద క్లాసులు తీసుకున్నారు. అనేక మంది కళాకారులు ఈ క్యాంపుల్లో ప్రాథమిక విషయాల మీద పరిజ్ఞానం కాకినాడ కాకలు తీరిన కాకినాడ కళ. కాకినాడ నాటక రంగాన్ని ప్రారంభించిన వాళ్ళలో ముఖ్యులు సంగీతం అబ్బాయి గారనే వెంకట్రావు గారు. అంతకుముందు జగన్నాథపురంలో పులవర్తి వెంకయ్య మొదలైన వాళ్ళు ప్రయత్నాలు చేశారు, కానీ ముందుకు సాగల. ప్రజ్ఞావంతులైన సంగీతం అబ్బాయి గారు, వెదురుమూడి శేషగిరిరావు, జయంతి భావనారాయణ కవి, ఉప్పు చిదానందరావు, కండ్రవాడ కేశవరావు, తర్లపాటి సుబ్బయ్య, దోబరాజురెడ్డి పంతులు, దీనవహి కృష్ణమూర్తి, కత్తి రామచంద్రరావు, ముష్టి నాగన్న, మంగిపూడి పేరయ్య శాస్త్రి, దేవరకొండ కృష్ణమూర్తి, బారు వెంకట్రమణి, కత్తి శేషగిరిరావు, మొసలిగంటి బాయన్న పన్నులు, జోడుగంటి కృష్ణారావు, కుందూరి మూర్తిరాజు, దోమలకొండ రోమేశ్వరరావు, కొటికలపూడి వెంకట్రామయ్య, నండూరి మూర్తిరాజు, వల్లూరి జగన్నాథరావు, ముప్పి జగ్గరాజు మొదలైన ఉద్దండులైన నటులెంతో మంది. ఆయన ఉదహరించిన వాళ్ళంతా విద్యావంతులు. రంగస్థలం మీద ప్రతి ఒక్కరూ ప్రేక్షక అభిమానాన్ని పొందినవారు. వీరిలో ముఖ్యంగా అందరి చేత ప్రశంసింపబడిన నటుడు వెదురుమూడి శేషగిరిరావు. శేషగిరిరావు గారు నటులే కాక రచయిత. సుభద్రా పరిణయం, కన్యకా విజయం, సుయోధన కోశయాత్ర మొదలైన తెలుగు నాటకాలు, శివాజీ చరిత్ర, విశ్వనారాయణరావు వధ మొదలైన హిందీ నాటకాలు కూడా ఆయన రాశారు. ఎందరికో వెలుగిచ్చిన యంగ్ మెన్స్ హ్యాపీ 1916లో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్. ఈ సమాజంలో ఏలూరిపాటి వెంకటరత్నం, పామర్తి బుచ్చిరాజు, దేవినేని జగన్నాయకుడు, వీళ్ళు కాళ్ళకూరి నారాయణరావు గారి చింతామణి నాటకాలు ఎంతో సమర్థంగా ప్రదర్శించారు. ఈ విధంగా కాకినాడ నాటక రంగం ఎంతో అభివృద్ధి చెంది. ఈ అభివృద్ధికి అంతకు కారణం సంగీతం సుబ్బారావు, పులవర్తి వెంకయ్య, జయంతి భావనారాయణ, మంగిపూడి పేరయ్య శాస్త్రి, మొసలికంటి బాయన్న, నండూరి మూర్తిరాజు, బారు వెంకట్రమణయ్య మొదలు 1916లో స్థాపింపబడి యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ ఈనాటికి పనిచేస్తుంది. ఈ సమాజం నుండి ప్రసిద్ధ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య, సినీ నటి శ్రీమతి అంజలీదేవి ఉద్భవించి ఈ సమాజ వికాసానికి తోడ్పడిన వారిలో ముఖ్యుడు టి జగన్నాయకుడు. ఈనాడు ఈ క్లబ్ దంటు భాస్కర్రావు ప్రెసిడెంటుగా, కార్యదర్శిగా ఏవి సుబ్బారావు గారు. 1918లో ఆంధ్ర సేవా సంఘాన్ని పల్లా వెంకట హనుమంతరావు, చిత్తజల్లు రామారావు, నిష్ఠల నారాయణ మొదలైన వాడు స్థాపించి పౌరాణిక నాటకాలను, చారిత్రక నాటకాలు. ఈ సమాజంలోనే కీర్తిశేషు కిలామి కృష్ణమాచార్యులపై పై సమాజాలే కాదు 54లో కళా ప్రపూర్ణ రాఘవ కళా సమితి, రసన సమాఖ్య, మార్కండేయ విలాస సభ, లలిత కళా పరిషత్, కళాభారతి, విజయశ్రీ ఆర్ట్ థియేటర్, సరస్వతి నాట్య నికేతన్, యువజన నాట్య మండలి, నటరాజ నాట్య మండలి, కళా సమితి మొదలైన సమాజాలు నడపబడు. నటీనటు కాకినాడ నాటక రంగంలో గండికోట జోగినాథం, డి జగన్నాయకులు, కొవ్వాడ సూర్యనారాయణ, హద్దిర్రాజు భాస్కర్ రాజు, పశుమర్తి పార్వతీశన్, సాగిన రంగారావు, ఎం నాగభూషణ్, కొఠారి శకుంతల, కొఠారి అభివేణి, ఎన్ రాఘవ కుమారి, రజనీకాంతం, కామేశ్వరి, తెల్లారి శెట్టి సూర్యారావు, తాయారు పంకజం,
ఎంవి రమణమూర్తి, ఈవి రమణమూర్తి, ఎస్పి లక్ష్మణ్ స్వామి, కె వీరరాఘవ స్వామి, పి రామరాజు, శ్రీమతి జి లక్ష్మి, కేతని సూర్యకుమార్, పట్నాల సన్యాసిరావు, పెంజాల సుబ్బారావు, శ్రీ సరోజిని కుమారి రాజ్యం, శ్రీమతి అంజం, శ్రీ సాంబు, ఏవి సుబ్బారావు, సిఎస్ రావు, సినీ డైరెక్టర్ కస్తూరి శివరావు, లంకా సత్యం, హరనాథ్, అడ్డాల నారాయణరావు, బేబీ మల్లిక, శ్రీమతి సూర్యకాంతం గయ్యాడు మొదలైన ప్రసిద్ధ నటులు. పిఠాపురం కోటలో నాటక 1900 నుంచి 6 సంవత్సరాలు రావు సూర్యారావు, కోలంక వీర వరం ఎస్టేట్ల జమీందారి రావు చల్లాయమ్మ గారు ఒక నాటక సమాజాన్ని స్థాపించి వారి కోటలు ఒక నాటకశాల కూడా నిర్మించారు. దీని సత్యనారాయణ కంపెనీ పిలిచేవారని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తమ అనుభవాలు జ్ఞాపకాలు రాశారు. ఈ సమాజానికి పానుగంటి వారు అనేక నాటకాలు రాశారు. వెదురుమూడి శేషగిరిరావు, దేవరకొండ కృష్ణమూర్తి నాయక పాత్రలు ధరించారు. ఆలమూరి పట్టాభిరామయ్య, కలగాని రామయ్య ప్రసిద్ధ నటులుగా ఈ సమాజంలో పనిచేశారు. చెలికాని వెంకట సూర్యారావు, ఆకుండి వెంకటరత్నం ఈ సమాజ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు. అలాగే ఈ సమాజం వారు రాజమండ్రి, పెద్దాపురం, కాకినాడ, సామర్లకోట మొదలైన ప్రదేశాల్లో, నైజాం ప్రాంతంలో, ఇతర సర్కార్ జిల్లాల్లో కూడా నాటక ప్రదర్శించారు. ఆలమూరి పట్టాభిరామయ్య గారు మైత్రేయుడి వేషం ఎలా వేశారో ఒకసారి వారి బొమ్మ చూద్దాం. ఈనాటికి పిఠాపురంలో అనేక నాటక సమాజాలు ఉన్నాయి. 52లో గణేశ నాట్య మండలి, 48లో పీఠికాపుర కళా సమితి, 55లో సాయిబాబా నాట్య మండలి, 36లో 19 నవ కళా సమితి, నవోదయ కళా సమితి, భారతీయ సంఘం, 48లో స్వతంత్ర నాట్య మండలి, ఆంధ్ర ప్రజానాట్య మండలి, ఆంధ్ర సేవా నాట్య మండలి మొదలైన సామర్లకోటలో 1944లో డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ డ్రమటిక్ అసోసియేషన్, 45లో జానకి కళా థియేటర్, 55లో ఆంధ్ర నాటక కళామసిలి, 55లో హిస్ట్రియానిక్స్, ఆంధ్ర అమెచ్యూర్స్, భారత నాటక కళా సమితి మొదలైన నాటక సమాజం. ఈ సమాజాల్లో చాగండి సన్యాసరాజు, సమయం వీర్రాజు, జి వెంకటరమణ, నల్లమాటి గోపాలకృష్ణ, కూర్మా వెంకట్రావు, ఎన్ వీర్రాజు, కూనిశెట్టి అప్పారావు, కుందం వీర్రాజు, షేక్ ఫకీర్ షా, మోహన్ బాబు, దర్బా రమేష్, జిఎస్ రావు, తాడి రత్నావళి మొదలు. పెద్దాపురం విద్యా వినోదిని సభ. ఆంధ్ర నాటక సంఘ తొలి దశలో పెద్దాపురంలో విద్యా వినోదిని సభ స్థాపించబడి ఎంతోమంది ప్రసిద్ధులైన విద్యావంతులను ఆకర్షి ప్రతాపరుద్రీయం లాంటి ఉత్తమ నాటకాలు ప్రదర్శి. ఆ ప్రతాపరుద్రీయ నాటకంలో కల్లూరు సుందరరామయ్య పంతులు యుగంధర పాత్ర అద్భుతంగా పోషి ప్రేక్షకుల మన్ననతో 38లో 19 పెద్దాపురం భారత అమెచ్యూర్ స్థాపించబడి నాటక కళా పరిషత్తులో స్వాటకాలను ప్రదర్శించారు. ఈ సమాజంలో ముప్పాన రామారావు, కోటి రామలింగ స్వామి మొదలైన వారు, ఇంకా రాఘవ కళా సమితి, నాటక కళా సమితి, రాఘవ ఆర్ట్ థియేటర్, స్వతంత్ర ఆర్ట్ థియేటర్ పనిచేస్తారు. ఈ సమాజంలో ముప్పన చినాంకయ్య, గోళ్ల నాగేశ్వరరావు, బంధం సూర్యారావు, కోటి రామలింగస్వామి, పెద్దాపురం రాజు మొదలైన వాడు నటీనటు. తర్వాత తొలి 1948లో కన్యకా పరమేశ్వరి నాట్య మండలి, 55లో మాసం భాస్కర్రావు ప్రజానాట్య మండలి శాఖ స్థాపించి, 56లో వాణి నాట్య మండలి మొదలైన
ఈ సమాజంలోనే డిటి రాజు, సి చిట్టిబాబు, చెట్ల నారాయణరావు, ఎం రాజారావు, జి వెంకటస్వామి, వివి రమణమూర్తి, డి ఆదినారాయణ, సి అప్పారావు, గోపాలం, వై భద్రాచలం, ఏ రామారావు, ఎంజి ఆచార్య, కె రామచంద్రరావు మొదలైన వాడు నటులుగా రాజోవర్ 1955లో కళా పరిషత్, 58లో కళావిహార్ మొదలైన నాటక సమాజాలు పనిచేశాయి. ఈ సమాజంలో ఎం రమణమూర్తి, శ్రీ వీరభద్రరావు, సిహెచ్ సూర్యనారాయణమూర్తి మొదలైనవి. రామచంద్రాపురంలో ఆంధ్ర జ్ఞాన పరిషత్ 38లో, 56లో నాట్యశాల, 58లో కళా కేంద్రం ఏర్పాటు. దువ్వూరి నరసరాజు, ఎన్ సూర్యనారాయణ మూర్తి, ఎస్ నరసింహాచార్య, బాబురావు, స్వామి, రామారావు మొదలైన నటులు. గొల్లపురం 38లో రామాంజనేయ బాలభక్త సమాజం, 48లో పాండురంగ భక్త మండలి, 57లో రిక్రియేషన్ క్లబ్, కొప్పరపు సుబ్బారావు స్మారక నాటక కళా పరిషత్, ఆంధ్ర కళా పరిషత్ మొదలైన నాటక సమాజాలు స్థాపించబడి నడుస్తుంది. ఈ సమాజాల్లో మొగిలి రామచంద్రరావు, వర్ణాతాతారావు, ఉప్పులూరి అప్పర్ స్వామి, సిహెచ్ వీరాస్వామి, అల్లుమల్లు భాస్కరరావు, అడప సూర్యనారాయణ. అమలాపురంలో 48లో అభ్యుదయ కళా సమితి, 43లో అభ్యుదయ నాట్యమండలి, 55లో సాహితీ కళా కేంద్రం మొదలైన నాటక సమాజాలు ఏర్పడు. ఈ సమాజంలో ఏఈ పేరిశాస్త్రి, టి కామేశ్వరరావు, పివి సుబ్బారావు, జి ధర్మారావు, సి లక్ష్మణరావు మొదలైన వాడు. ఈ సమాజంలో వైవి సుబ్బారావు, తోడంరాజు నరసింహారావు, వై రామ్మోహన్ రావు, ఎన్వి సుబ్బారావు మొదలైన నటులు. కొత్తపేట 56లో కళామందిర్ను వి రామారావు, మాలి రామచంద్రుడు స్థాయి. రాజోలు నాటక రంగంలో ఏ కృష్ణమూర్తి, విఠల రామ్మూర్తి, కేశవరావు, రామచంద్రమూర్తి, నల్లా సత్యనారాయణ, కెవి సుబ్బారావు, ఎన్ అచ్యుతరావు, బిఏ శర్మ, జిబి సుబ్బారావు, అయ్యగారి శ్రీరామ్మూర్తి, మంగిపూడి దుండేశ్వరరావు, కె సత్యం, ఏ వీరభద్రం మొదలైన వాళ్ళు పనిచేశారు. రేపు విశాఖపట్నం నాటక విశాఖపట్నం జిల్లా. స్వస్తి.